హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చెల్లి ఇస్కాన్ అనే టెంపుల్కి వెళ్దామని చెప్పిందనమాట. అది విజయవాడలోని స్క్రూ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది. నేను ఈ టెంపుల్ ఎప్పుడు చూడలేదనమాట. మా చెల్లి సమ్టైమ్స్ వెళ్తూ ఉంటుంది, అప్పుడప్పుడు చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉంటుంది మా చెల్లి అయితే, బట్ నేను కొంచెం తక్కువ. సో అలా ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే కొంచెం బాగా చేస్తారంట అక్కడ ఆ టెంపుల్లో. సో ఇంకా అందుకోసం ఈరోజు వెళ్దామని చెప్పింది. ఆ టెంపుల్లో వచ్చేసరికి కృష్ణుడు, అలాగే కృష్ణుడు తమ్ముడు బలరాముడు, వాళ్ళ చెల్లి ఉంటారంట సుభద్రాదేవి. వీళ్ళ ముగ్గురిని అక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారంట. బట్ బోర్డు మాత్రం ఇస్కాన్ అనే ఉంటుంది. సో ఇంకా ఆ టెంపుల్కి కొబ్బరికాయలు ఇవేమి తీసుకెళ్లారంట. ఓన్లీ పూలు, ఫ్రూట్స్, పండ్లు ఇవే తీసుకొని పోతారంట. ఇంకా అందుకోసం మేము ఓన్లీ ఫ్లవర్సే తీసుకొని పోతున్నాము. ఒకసారి మా చెల్లికి తెలియక స్టార్టింగ్లో కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్ళిందంట. బట్ ఇంకా అవి ప్రసాదంలో వేస్తాంలేమ్మా అని చెప్పారంట. సో ఇలా ఉంటుంది ఎంట్రన్స్. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చాలా పెద్దగా బాగుంటుంది. మరి ఎవ్రీడే ఇలానే ఉంటుందా లేకుంటే ఓన్లీ సాటర్డేనే ఇలా ఉంటుందా అని నాకు కూడా తెలియదు. బట్ మేము వెళ్ళింది అయితే సాటర్డే. సో ఆ రోజు మొత్తం ఫుల్ లైటింగ్ అంతా చాలా బాగుండింది. మా చెల్లికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ టెంపుల్కి మా చెల్లి. అలా ఇంకా ఈరోజు నేను వెళ్తున్నాను కూడా రా, చూసినట్టు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. దట్ ఈరోజు సాటర్డే బాగా చేస్తారు, భజన అవన్నీ ఉంటుంది అని చెప్పింది అనమాట. సో ఇంకా సర్లే అనేసి వెళ్తాను. మొత్తం ఇంకా రాగానే పెట్టేస్తాను వీడియో, మొత్తం చూసి ఎంజాయ్ చేస్తాను. బొట్టు పెట్టుకో ఇక్కడ, అది వాళ్ళు పెట్టుకుంటూ తిరుగు. టెంపుల్ ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇస్కాన్ అని ఇలా పెద్దగా రాశారు. మొత్తం లోపలికి చాలా పెద్ద టెంపుల్ ఇది, స్పేసియస్గా చాలా బాగుండింది. ఇంకోండి ఇక్కడ చూసారు కదా, కృష్ణుడు అండ్ బలరాముడు, సుభద్రాదేవి వీళ్ళ ముగ్గురు ఉంటారు. ఈ టెంపుల్ని జగన్నాథ స్వామి టెంపుల్ అంటారంట. బట్ నాకు ఎక్కడ, నేను బోర్డు మొత్తం ఎతికాను టెంపుల్లో, బట్ నాకు ఎక్కడా కనిపించలేదు. అందరూ ఇస్కాన్ అనే పిలుస్తారంట ఇంకా ఎక్కువగా. ఓన్లీ జగన్నాథ స్వామి అని తక్కువ అంట పిలవడం అలాగా. ఇంకా వెళ్ళగానే నేను కూడా దండం పెట్టేసుకొని వచ్చేసాను. స్టార్టింగే ఇంకా భజన కూడా ఉంటుందంట, అదే డాన్స్ లాగా అలా చేస్తారంట. బట్ మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. ఈ టెంపుల్ ఓపెన్ చేసేది 7కి ఓపెన్ చేస్తారంట. ఇంకా మేము వెళ్ళేసరికి 8 అలా అయ్యింది. 7:30కే అలా భజన అదంతా ఉంటుందంట, డాన్స్ లాగా అలాగా. బట్ అది ఇంకా మిస్ అయిపోయాం మేము ఈరోజు. మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా 45 మినిట్స్ ఉన్నామన్నమాట టెంపుల్లో. అండ్ దెన్ ఇంకా పక్కనే కృష్ణుడికి సంబంధించిన బుక్స్, బొమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. విభూది, పూజకు సంబంధించినవి, బుక్స్, ఇంకా అలాగే కొన్ని ఎంటర్టైన్మెంట్వి ఇవన్నీ అలా ఉన్నాయి అక్కడ. సో ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. మేము కొనలేదు, బట్ మా చెల్లి వరకు ఒకసారి కొనిందంట ఇక్కడే. ఇంకా నేను కూడా కొన్ని అవన్నీ చూస్తూ ఉన్నాను. బాగున్నాయి అన్నీ కూడా. మా చెల్లి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి బయట కంటే కంపేర్ చేస్తే అని చెప్పింది. బట్ చూడ్డానికైతే అన్నీ బాగున్నాయి అన్నమాట అక్కడ. ఎవ్రీ సాటర్డే ఇక్కడే భోజనాలు పెడుతూ ఉంటారంట. బట్ మేము ఆ రోజు అయితే ఎక్కువసేపు లేము, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఉండి వచ్చేసాము. బట్ 9కి 9:30కో స్టార్ట్ అంట భోజనాలు ఇక్కడ. భోజనాలకు కూడా ప్లేస్ చాలా పెద్దగా ఉంది, ఎంతమంది అయినా పట్టేలాగే ఉంది ఇక్కడ. టెంపుల్ బయట ఇక్కడ పానీపూరి, చాట్ ఇంక ఇలా అన్నీ అమ్ముతున్నారు. మా చెల్లికి పానీపూరి అంటే అసలు పిచ్చి, వద్దు అని చెప్పినా సరే ఖచ్చితంగా తిందాము అనేసి ఉందన్నమాట. ఆల్రెడీ మా నాన్న టెంపుల్లో ఉన్నప్పుడే కాల్ చేసి ఏం తినకండి బయట అని చెప్పాడు. మా చెల్లి అయినా వద్దు, కొంచెమైనా తినేసి వెళ్దామని చెప్పింది. ఇంకా సర్లైనా నేను చాట్ తీసుకున్నా, మా చెల్లి పానీపూరి తీసుకుంది. ఇంకా తినేసేసి వచ్చేసాం ఇంటి దగ్గర. అయితే ఏం చెప్పలేదు, చెప్తే మళ్ళీ మామూలుగా ఉండదు కదా.
శనగలు సగ్గు బియ్యం వేసావా? ముందు శనగలు, తర్వాత చెబ్బియ్యము, తర్వాత బెల్లము, బెల్లం కూడా వేసావా? తర్వాత కొబ్బరి ముక్కలు, యాలక్కాయ. నేను అణచుకోవచ్చు. ఏమి ఎక్కువ లేరని పోతే గుడికి పోయినాడు. ఏం చేస్తా నామాలు పెట్టింది ఓటింగ్ కోసం స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ ఉపయోగిస్తుంటే సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉపయోగిస్తున్నారు. ఈవీఎంల వల్ల కౌంటింగ్ సమయం ఆదా అవుతుంది, ఫలితాలు తొందరగా వెలువడుతున్నాయని ఈవీఎంలను హైదరాబాద్లోని ఈవీఎంలను కేంద్ర ఎన్నికల ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. వీవీప్యాట్ల తయారీకి సైతం ఈ రెండు సంస్థల సహకారాన్ని ఎన్నికల కమిషన్ తీసుకుంటుంది. హైదరాబాద్లోని ఈసీఎల్, బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వీటితో పాటుగా వీవీప్యాట్ల కూడా సంస్థలు తయారు అన్నయ్య కూడా ఉంది. కలబెట్టు. బాగుంది ఇది. పరిమాణం రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్గా అట్లా వీడియో తీస్తూ ఉన్నాను నేను. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా నుండి అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇస్కాన్ టెంపుల్ ఎలా అనిపించింది, ఆ టెంపుల్ విజయవాడలో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళారా అని కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే టెంపుల్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి.